ఉన్నది షరతులు తప్ప మరొకటి లేదు. ఇందాక మెగా డిఎస్సి అంటున్నాడు మా సురేంద్ర అన్న. మొదటి సంతకంకే దిక్కు లేదు ఇంతవరకు. దానికి కూడా ఓకే. నేరుగా అసలు మెరిట్ లిస్టే లిస్ట్ రిలీజ్ ప్రకటించకుండా చేసిన సురేష్, ఈ రోజు లిస్ట్ తీసుకో, లిస్ట్ రిలీజ్ చేసిన సురేష్ గారు, మనము ప్రభుత్వం ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎమ్మెల్యేల వ్యవహార శైలి, ఇష్టానుసారంగా వ్యవహరించడం, అధికారుల మీద చేయి చేసుకోవడం, దురుసు ప్రవర్తన, ఇది మన సబ్జెక్టు ప్రధానంగా. దయచేసి ఇప్పుడు మళ్ళీ సంక్షేమ పథకాలు అంటే మనం మళ్ళీ ఎక్కడి నుంచో డిస్కస్ చేయాలి. ఇది ఒకటే గుర్తు పెట్టుకోండి, ఈ ప్రభుత్వంలో వీళ్ళ మాటలు ఒక రకంగా, చేతలు ఒక రకంగా ఉన్నదైతే వాస్తవం. ఓకే. వివేకన్న గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత మాట మాట్లాడు నన్ను కూడా శిక్షించండి అని. సస్పెండ్ చేశారు. ఇప్పుడు కూడా ఆయన ఆ పార్టీ తరఫున కూర్చొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వీళ్ళు మళ్ళా మాకు చెప్తున్నారు నీతులు. ఆ పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ అంటారు, ఈయనేమంటే ఆయన నేరుగా పొలమని అన్ని ఛానల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అది పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి గారి గురించి ఏం చెప్తారు? అమ్మాయి చెప్తుంది రాజకీయం గురించి వాడుకున్నారని ఆవేదన చెందుతుంది వాళ్ళ తల్లి. ఇలా అంటే మాటలు ఒక రకంగా, చేతలు ఒక రకంగా. మాట్లాడడానికి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు గొప్ప నటులు, ఆయన డైలాగులు బాగా చెప్తారు. మాట్లాడతాడు, ఆయన ఏం పోతుంది? మాట్లాడితే పోయేది ఆయన ఏముండదు. ఉచితంగా వస్తాయి మాటలు. గొప్ప నటుడు మాట్లాడతాడు, డైలాగులు ఏమి చేతల్లో డొల్లా ఏమి లేదు ఆయన దగ్గర. వివేక్ గారు, సురేష్ గారు ఆగాలి. ఇప్పుడు సురేష్ గారు సుగాలి ప్రీతి గారి కేసు గురించి మాట్లాడారు కాబట్టి చెప్తాను. జస్ట్ ఒక గివ్ మీ 1 minute టైం. ఇప్పుడు ఆమెతో ఈ రోజే మాట్లాడడం జరిగింది, నేను స్వయంగా మాట్లాడాను. సో కేసు ఎక్కడ వచ్చింది, ఆమె వెనకాల ఎంత జరుగుతుంది కథ, గత 5 ఏళ్ల కాలం ఎంత విలువైన కాలం ఆమె పోగొట్టుకున్నది. సిబిఐ విచారణకు పేరుకే ఇచ్చారు కానీ దానికి ఒక ప్రొసీజర్ ప్రకారం ఇవ్వాల్సిన, ప్రోటోకాల్ ప్రకారం పంపించాల్సిన లెటరు 3 విభాగాలకు వెళ్ళాలి.